3 to 6 months ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేసినంత మాత్రాన జాబ్స్ వస్తాయా? అసలు 3 to 6 months ప్రాక్టీస్ చేస్తే మా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుందా? దానివల్ల మాకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీకు మాట్లాడడానికే ఇబ్బంది. యాజ్ ఎ గ్రాడ్యుయేట్ యు నో ఎవ్రీథింగ్ అబౌట్ థియరిటికల్ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్, బట్ యూ నెవర్ గాట్ ఏ ఛాన్స్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. ఇది మెయిన్ ప్రాబ్లం. అండ్ ప్రాక్టీస్ అంటే లిమిటెడ్ పీపుల్తో చేస్తే దట్ వోంట్ వర్క్అవుట్. యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పోజర్ ఆల్సో. అంటే ప్రాక్టీస్ చేస్తే జాబ్స్ వస్తాయా రావా అంటే కంపల్సరీ వస్తాయి. బికాజ్ 90% ఎవరు చెయ్యరు. సో ఒక కంపెనీ మీ క్యాంపస్కి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆప్షన్ ఉండదు, వెతుకుతూ ఉంటాం అనమాట మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికి ఉన్నాయి అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ మీ ఛాన్సెస్ 90% ఇంక్రీజ్ అయిపోతాయి. టెక్నికల్గా ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి కొద్ది గొప్ప ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. సో దానికి తగ్గ జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే క్యాంపస్లో టెక్నికల్ జాబ్స్ వస్తాయి, సెమీ టెక్నికల్ జాబ్స్ వస్తాయి, నాన్ టెక్నికల్ జాబ్స్ వస్తాయి, సేల్స్ జాబ్స్ వస్తాయి, టీచింగ్ జాబ్స్ వస్తాయి. మీరు దేనికి అప్లై చేస్తారు అనేది మీ టెక్నికల్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ దాంతోపాటు అదే స్టాండర్డ్లో అంతకంటే ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 questions అడిగారు అనుకోండి ఇంటర్వ్యూలో, అందులో మీరు ఒక 8 ఆన్సర్ చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కన్సిడర్ చేస్తారు. హై ఛాన్సెస్లో కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మీరు ఫ్రెషర్, మీకు అన్నీ తెలియదు అనేది ఇంటర్వ్యూయర్ కూడా తెలుసు. అదే ఇప్పుడు మీకు యావరేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి అదే 8 ఆన్సర్స్ చేశారు అంటే కన్సిడర్ చెయ్యరు, కష్టం. మనమేమో ఆ 2 questions ఆన్సర్ చేయకపోవడం వల్లే రిజెక్ట్ అయ్యాము అని చెప్పి ఆలోచిస్తాం. దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. నౌ అడ్వాంటేజెస్ ఏంటి కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల? చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైం కాన్ఫిడెన్స్ అనేది ఒక రేంజ్లో పెరిగిపోతుంది. మీకు ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారంటే యూ విల్ ఫీల్ లైక్ అచీవింగ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఇదొకటి. సెకండ్ థింగ్, జాబ్స్ కంపల్సరీ వస్తాయి. ఒకటి కాదు, మల్టిపుల్ ఆఫర్ లెటర్స్ వస్తాయి. థర్డ్ థింగ్, కొత్త ప్లేస్కి వెళ్ళాలి అని కొంతమంది హెజిటేట్ అవుతుంటారు కదా, లైక్ కొత్త జాబ్ కోసం మైగ్రేట్ అవ్వాలని, ఆ ధైర్యం కూడా వస్తుంది. అండ్ ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, కంపెనీలో ఈజీగా అడ్జస్ట్ అవ్వగలరు అండ్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలరు ఫస్ట్లో. ఓకే, సో దాట్స్ ద రీజన్ I have created an application called Vakchaturya. ఇందులో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా ముందే చెప్పను. బట్ పాయింట్ ఏంటంటే యూ విల్ హ్యావ్ సమ్ వెరీ గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఇన్ దాట్. డౌన్లోడ్ చేసుకోండి, ఒక సెషన్ అటెండ్ అవ్వండి. సెషన్ అటెండ్ అయిన తర్వాత మీకు వాళ్ళతో మాట్లాడితే బాగా అనిపించి మనం కూడా ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వాలి అని అనిపిస్తే కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ థింగ్. అండ్ అందులో ఏం ప్రాక్టీస్ చేస్తే మీ కెరియర్కి హెల్ప్ అవుతుంది అనేది యాజ్ ఎ హెచ్ఆర్గా నాకు తెలుసు. సో మీరు జాబ్ క్లియర్ చేయాలి, కంపెనీకి వెళ్ళాలి, కంపెనీలో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి, అండ్ గ్రోత్ కూడా ఫాస్ట్గా రావాలి. దీస్ ఆర్ ఆల్ మై కన్సిడరేషన్స్ ఇన్ డిజైనింగ్ వాక్చాతుర్య. ఇనీషియల్గా మీకు రియలైజ్ అవ్వలేరు, చాలా సింపుల్గా అనిపిస్తుంది. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద కంపెనీ యూ విల్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. సో 3 to 6 months will definitely help you. That's my gut feeling. And Chaturya as of now is available only in Android version. Android మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అయిన తర్వాత బిగిన్ BEGIN అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే ఒక సెషన్ ఫ్రీగా వస్తుంది. అది అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే కంపల్సరీ జాబ్స్ వస్తాయి. ఎందుకంటే మన వాళ్ళకి ఎంత చెప్పినా ప్రాక్టీస్ చేయరు. ఎందుకంటే మొహమాటం, ఏ రేంజ్లో మొహమాటం ఉంటుందంటే తప్పు మాట్లాడితే తలకాయ తీసేస్తారేమో అన్నంత భయపడతారు కొంతమంది. ఐ హ్యావ్ సీన్ దట్. సో ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇన్ని రోజులు ఏదో మేనేజ్ అయిపోయింది స్కూల్లో ఆర్ కాలేజ్లో ఏంటంటే ఎక్కడ ఇంగ్లీష్ వల్ల మనం ఆగము. బట్ జాబ్స్ వచ్చేసరికి అసలు మెల్లిమెల్లిగా రిజెక్ట్ అవుతూ పోతే ఏం చేయాలో అర్థం కాదు, డిప్రెషన్లోకి పడిపోతుంటాము, మన మీద మన కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది. ఇవన్నీ ఒక నెగిటివ్ ఫేస్ అనేది రెడీగా ఉంటుంది. సో ఆ ఛాన్స్ తీసుకోకండి.
కాలేజ్లో ఉన్నప్పుడే 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఎలా అయిందో, డిగ్రీ తర్వాత జాబ్ వచ్చేటట్టు ఉంటే జర్నీ అనేది స్మూత్గా ఉంటుంది. ఓకే, విష్ యూ గుడ్ లక్.